అందరికీ నమస్తే అండి. తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతోంది అని ఒక రకంగా దేశం మొత్తం ఎదురు చూసింది. ఆ తిరుమల శ్రీవారి భక్తులతో పాటు రాజకీయంగా కూడా ఇది వివాదంగా ఉండడంతో రాజకీయ అభిమానులు, అలాగే సనాతన ధర్మ పరిరక్షకులు, హిందువులు అందరూ కూడా ఎదురు చూశారు సుప్రీంకోర్టు ఆదేశాలు ఎలా ఉంటాయని. సో ఈరోజు తొలి ప్రాధాన్యత కేసుగా ఎర్లీ అవర్స్లోనే ఈ కేసు మీద విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక స్వతంత్ర దర్యాప్తుని ఆదేశించిందనమాట. సో ఇప్పుడు యాక్చువల్లీ సిట్ దర్యాప్తుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది కదా 1 వీక్ బ్యాక్. దాన్ని మధ్యలో ఆపేశారు కదా, తాత్కాలికంగా వాయిదా వేశారు, నిలిపేశారు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం ఆదేశాలు ఇచ్చిందంటే 5 సభ్యులతో ఒక స్వతంత్ర దర్యాప్తు జరిపించండి. ఆ 5లో కూడా ఇద్దరేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున సిట్ అధికారులు ఉంటారు, అంటే మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులు ఎవరో ఇద్దరు ఉంటారు. ఇంకొక ఇద్దరేమో సిబిఐ అధికారులు ఉంటారు. ఒక వ్యక్తి మాత్రం, ఒక అధికారి మాత్రం FSSAI నుంచి, అంటే వీళ్ళు ఫుడ్ సొసైటీ అంటే ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి, ఫుడ్ సేఫ్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరపున ఈ రంగం నుంచి ఒక కీలక అధికారి ఉంటారనమాట. ఇట్లా ఓవరాల్గా 5 అధికారులతో సుప్రీంకోర్టు విచారణ చేయమని ఆదేశించింది. ఇది ఖచ్చితంగా మలుపే, మనం ముందు నుంచి అనుకుంటున్నదే. ఈ కేసులో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తుల చేత స్వతంత్రంగా దర్యాప్తు చేపించండి అని బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, అలాగే వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే ఇంకొంతమంది చాలామంది పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లు అన్నింటినీ కలిపి విచారించిన సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుందన్నమాట. 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిలో సిబిఐ నుంచి 2, ఏపీ ప్రభుత్వం తరపున 2, FSSAI నుంచి 1 సభ్యులుగా ఉండాలని సూచించింది. నిజానికి ఈ నిర్ణయ విచారణకు రావాల్సింది, కానీ కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు నిన్న చెప్పాల్సింది. ఆయన నిన్న చెప్పలా, ఈరోజు ఉదయం చెప్పారు. ఈరోజు ఉదయం ఆయన ఏం చెప్పారంటే, మొత్తం అంశాన్ని మేము పరిశీలించాము, సిట్ సభ్యులపై మాకు ఎలాంటి సందేహాలు లేవు, వచ్చిన ఆరోపణల్లో నిజం ఉంటే మాత్రం మనం ఆమోదించకూడదు, చాలా సివియర్ ఆరోపణలు అవి, కాబట్టి మనం డెప్త్గా విచారణ చేయాల్సి ఉంది. తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులు ఉన్నారు, సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే మరింతగా విశ్వాసం పెరుగుతుంది అని ఆయన చెప్పారు. తుషార్ మెహతా గారు సుప్రీంకోర్టుకు చెప్పారు. దాంతో సుప్రీంకోర్టు కల్పించుకొని, సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎలాగ సిట్ వేసింది కాబట్టి ఆ సిట్ నుంచి 2 అధికారులు, అలాగే సిబిఐ నుంచి 2 అధికారులు, FSSAI నుంచి 1, 5 ఉంటారనమాట. ఈ 5 కూడా విచారణ చేసి విచారణ నివేదిక కోర్టుకి ఇమ్మన్నారు. కోర్టుకి ఇచ్చిన తర్వాత ఆ విచారణ నివేదిక పరిశీలించిన తరువాత సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకుంటుంది. అయితే కోట్ల మంది భక్తులతో మనోభావాలతో సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇది ఒక కాల పరిమితి నిర్ణయించాల. ఇప్పుడు మీరు ఒక 20 డేస్లో విచారించి మాకు ఇవ్వండి, లేదంటే ఒక 1 మంత్లో మీరు విచారించండి, లేదా ఒక 40 డేస్లో విచారించండి అని కాల పరిమితి అనేది ప్రస్తుతానికైతే చెప్పలేదు. కాల పరిమితి చెప్తే మాత్రం కాస్త బాగుండేది. ఎందుకంటే ఇటువంటి దర్యాప్తులన్నీ కూడా అలా నెమ్మదిగా అటకెక్కుతాయి. మనం చాలా కేసులు చూసాం, మన కళ్ళారా చాలా కేసులు ఏమయ్యాయో కూడా తెలియదు. అది ట్రెండింగ్లో ఉన్నంతకాలం ఒక వారం 10 రోజుల పాటు స్పీడ్గా ఉంటుంది, ఆ తర్వాత ఏమవుతాయో తెలియదు. ఇప్పుడు కొత్త విచారణాధికారులు, కొత్త దర్యాప్తు బృందం కూడా తొలి వారం రోజులు చాలా సీరియస్గా తిరుమల వెళ్తారు, శ్రీవారిని దర్శించుకుంటారు, ఆ తర్వాత లడ్డూ తయారీ కేంద్రాన్ని పరిశీలిస్తారు, ఆ AR ఫుడ్స్ వాళ్ళకి, ఆ గత చైర్మన్లకి, వాళ్ళకి నోటీసులు ఇస్తారు. వాళ్ళకు 2-3 రోజుల పాటు హడావుడి ఉంటుంది. 2-3 రోజులు అంటే ఒక వారం రోజుల పాటు హడావుడి ఉంటుంది, పేపర్లోను మీడియాలోను ఫోకస్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా నీరు గారిపోద్ది, ఏమవుద్దో తెలియదు, అధికారులకు ఏమవుద్దో తెలియదు, వాళ్ళు ఏం చెప్తారో తెలియదు, ఏ నివేదిక వస్తుందో తెలియదు. ఎన్నో చూసాం మనం ఇటువంటి కేసులు, ఎన్నో మధ్యలో సడన్గా ఆకస్మికంగా మధ్యలో వదిలేస్తారు, తర్వాత ఏమవుద్దో తెలియదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున సిట్ అయినా అంతే, కేంద్ర ప్రభుత్వం తరపున సిబిఐ అయినా అంతే. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు ఏమైందండి? మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం, ప్రభుత్వం సిట్ వేసింది, ఏమైంది? అది 2 నెలలు అయింది, ఏమైనా రిపోర్ట్ ఉందా? అతిగతి ఉందా? సిట్ ఎంక్వైరీలు ఇలాగే ఉంటాయి. పోనీ సిబిఐ ఎంక్వైరీలు, వివేకానంద రెడ్డి గారి కేసు ఏమైంది? వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు న్యాయమూర్తులను దూషిస్తున్నారన్న కేసు ఏమైంది? ఇలా చాలా కేసులు కంక్లూజన్ లేదు.
సో ఈ దర్యాప్తు సంస్థలన్నీ అంతే. అందుకే ఒక నిర్దేశిత కాలపరిమితి ఇస్తే కోర్టుల నుంచి పదే పదే వాళ్ళని అడుగుతుంటే ఏది మీరు ఇంకా దర్యాప్తు చేశారా లేదా, రిపోర్ట్ ఏది అని అడుగుతూ ఉంటే మేబీ ఒక అర్థవంతమైన విచారణ జరుగుద్దేమో. లేకపోతే మాత్రం దీన్ని ఇంకా ముగిసిపోద్ది అనమాట అధ్యాయం. థ్యాంక్ యూ.